మనం చూస్తున్నటువంటి మనుషుని యొక్క సృష్టి అనేటువంటి భాగం వరుస క్రమంలో లేక సరణిలో ఈరోజు ఆత్మ అనేటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానిద్దాం. గత ఈ శీర్షికలోని కొన్ని అంశాలను అనగా శరీరంలో ఉన్న భాగాలు, తర్వాత మనిషిలో ఉన్న ప్రాణంలో ఉన్నటువంటి భాగాలైనటువంటి విషయాలను కూడా మనం గత భాగాలలో ధ్యానించాం. సో మనుషుని యొక్క శరీరంలో ఉన్నటువంటి మాంసము, తర్వాత రక్తము, ఎముకలు అనేటువంటివి, ప్రాణంలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి భావోద్వేగాలు, అంటే ఏదైతే ఆ భావోద్వేగాలు మనుషుని యొక్క హృదయానికి సంబంధించినవి గాను, రెండవది మనుషునిలో ప్రాణంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ లేక జ్ఞాన సంబంధమైనది, దానిని మనము మనస్సు అనేటువంటిది లేక ఇంగ్లీష్లో మైండ్ అనే దానికి కూడా మనం కలిపి చూడవచ్చు. మూడవదిగా ఈ నిర్ణయాత్మక శక్తి లేక విల్ పవర్ లేక నిర్ణయములు తీసుకునడానికి కావలసినటువంటి పవరు అనేటువంటిది కూడా మనం గత భాగంలో చూచున్నాం. ఈరోజు ఈ ఆత్మ అనేటువంటి దాని యొక్క ప్రారంభంలో మనం మొట్టమొదటిగా ఈ విషయంలో గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యంలో ఆత్మ అనేటువంటివి రెండు విషయాలుగా చూస్తాం. ఒకటి దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మ అని కూడా చెప్పవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదటిసారిగా దాని గురించి పరిశుద్ధాత్మని గురించి చెప్పబడింది. దేవుని యొక్క ఆత్మ ఒకసారి చదువుతాం, చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ ఆత్మ, ఇది దేవుని ఆత్మ స్పష్టంగా వ్రాయబడినది. కనుక మనలో ఉంచబడినటువంటి ఆత్మ అది వేరైనటువంటిది. మనిషి యొక్క ఈ మూడు భాగాలతో నిర్మించబడినటువంటి మనుషుని యొక్క సృష్టిలో శరీరము, ప్రాణము, ఆత్మ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, మనుషునిలో ఉంచబడినటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాదు. ఇది మనుషునిలో ఉండటానికి తగిన విధంగా నిర్మించబడినటువంటిది, దేవుని చేత నిర్మించబడినటువంటి ఆత్మ. దానిని గురించి కొన్ని వేరే తరగతుల వారు లేక నేను ఏదైతే హిందూ సంప్రదాయ ప్రకారం నుంచి వచ్చున్నానో అక్కడ నేను పెరిగిన వాతావరణంలో కూడా ఈ ప్రాణము, ఆత్మ రెండుని కలిపి ఆలోచించి మాట్లాడేవాళ్ళుగా చాలామంది మన జీవితాలలో తటస్థపడవచ్చు. కనుక ఈ ప్రాణము, ఆత్మ అనేటువంటివి కనుక మనం సరైన విధంగా అర్థం చేసుకోకపోతే దానిలో చాలా ప్రమాదం ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ తేటతనం ఇంకా దేనిలో కూడా ఉన్నట్లుగా నాకు అనిపించదు. కనుక అయితే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆత్మ, మనుషుని ఆత్మ వేరైనటువంటిది, దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ వేరు. ఈ రెండింటిని కూడా మనం చక్కగా చూడగలిగినప్పుడే దేవుని వాక్యంలో ఎక్కడెక్కడైతే ఆత్మ అనేటువంటి విషయం రాయబడినదో అది దేవుని ఆత్మ పనిచేస్తున్నాడా లేక మనలో ఉన్నటువంటి ఆత్మతో దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడా అనే విషయాలు కూడా మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే అవి మన ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధికి అవి ఎంతో దోహదపడగలవు. కనుక ఈరోజు మనం చూసేటువంటి భాగంలో మనుషునిలో ఉంచబడినటువంటి ఆత్మ ఎక్కడెక్కడైతే దానికి సంబంధించిన వచనాలు ఉన్నాయో, అవి ఏ విధంగా మనుషులలో పనిచేయడానికి దేవుడు మొదటి నుంచి కూడా ఉంచున్నాడో అవి మనం గమనించినట్లయితే మనకి ఆత్మీయంగా ఎంతో క్షేమాభివృద్ధికి కారణం కాగలవు. కనుక మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని జకరియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇది మనుషుని యొక్క అంతరంగంలో జీవాత్మను సృజించినటువంటిది. దేవుని ఆత్మ త్రియేక దేవునిలో ఒకడైండి, ఆది అంతం లేనివాడైండి, సర్వ సృష్టికి ఆధారభూతుడిగా ఉన్నటువంటి దేవుడే దేవుని ఆత్మ. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ జీవాత్మను సృజించి, అంటే మనుషుని యొక్క నిర్మాణంలో అవసరమైనటువంటి దానిని దేవుడు సృష్టించి మనిషిని యొక్క అంతరంగంలో ఉంచి ఉన్నాడు.
ఆ తేడాని మనం గమనించాలి. కనుక ఇది పరిశుద్ధాత్మతోటి సహవాసత కలిగి ఉండటానికి పనికి రాగలిగినటువంటి మనుషులలో ఉంచబడినటువంటి భాగమే కానీ దేవుని ఆత్మ కాదు. నరుని యొక్క ఆత్మను సృజించి అంతరంగంలో ఉంచినటువంటి దేవ అని చక్కగా వ్రాయబడినది తెలుగులో. తర్వాత మనం ఇంకొక విషయం చూచారు. ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనం. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాయి. ఇక్కడ కూడా మనం చూస్తాం ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని ఇంగ్లీష్లో రాయబడినది, లేక జీవాత్మ అనగా అది మనలో ప్రాణం కలిగి ఇక ఆత్మలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా చనిపోయినట్లుగా అక్కడ లిఖించబడి ఉన్నది. ఇక్కడ చెప్పబడినటువంటి స్పిరిట్ అనేటువంటిది లేక ఆత్మ అనేటువంటిది అది ఇంగ్లీష్లో చూసినప్పుడు లోవర్ కేసులో, ఇక్కడ తెలుగులో చూసినప్పుడు మామూలు అచ్చుతోటి వేయబడినది. ఎక్కడెక్కడైతే దేవుని యొక్క ఆత్మ ఉన్నదో అక్కడల్లా కూడా పెద్ద అచ్చుతోటి అక్షరంతో వ్రాయబడినది. ఆ తేడాన్ని కూడా మీ యొక్క ముద్రణలో మీరు చూడగలరు. తర్వాత 3వదిగా కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. ఇక్కడ తెలుగులో స్థిరమైన మనసు అని రాయబడినది, ఇంగ్లీష్లో అయితే రైట్ స్పిరిట్ అని రాయబడినది. ఇది మరి తెలుగులో చక్కగా తర్జుమా చేయబడలేదు. తర్వాత 12వ వచనంలో కనుక చూసినట్లయితే, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఆ రెండింటిలో కూడా వ్రాయబడినటువంటిది మనసు, ఇక్కడ కూడా మనసు అని వ్రాయబడినది. అది ఇంగ్లీష్లో అయితే స్పిరిట్ అని వ్రాయబడినది, ఆత్మ అని వ్రాయబడినది. ఇక్కడ కూడా దావీదు తను తప్పు చేసినప్పుడు ఏదైతే తన ఆత్మ దేవుని ద్వారా ఓదబడినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, లేక ఆ జీవాత్మను సృష్టించి అంతరంగంలో ఉంచబడినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, ఆ ఆత్మ దుఃఖపడినప్పుడు అంటే దేవునితో సంబంధాన్ని కోల్పోయినటువంటి స్థితిలో పాపం ద్వారా మరలా స్థిరపరిచి నూతనపరచుమని ప్రార్థిస్తున్నాడు. కనుక అది అతనిలో ఉన్నటువంటి ఆత్మను గురించి చెబుతున్నటువంటి మాట కానీ దేవుని యొక్క ఆత్మ కాదు. కనుక అది మనలో ఉంచబడినటువంటి ఆత్మకు సూచనగా ఉన్నటువంటిది మనం ఈ 51వ కీర్తనలో 10వ వచనంలోను 12వ వచనంలో కూడా చూడగలుగుతున్నాం. తర్వాత యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటిది నరులలో ఉంచబడినటువంటి ఆత్మను గురించి యోబు మాట్లాడుతున్నాడు. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. కనుక ఇది దేవుని యొక్క ఆత్మ ఈ మనుషుని యొక్క ఆత్మతోటి సంబంధం కలిగి వారికి వివేచన కలిగి చేయటానికి పనికి రాగలిగిన విధంగా ఉంచబడినటువంటి ఆత్మ. అది ప్రతి మనుషులలో కూడా ఉంచబడినదిగా ఉన్నది. దాని తర్వాత మనం చూసినట్లయితే సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఇక్కడ మనం చదివినటువంటి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చదివినట్లుగా ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనగా దేవుడు ఆ జీవ వాయువులను మనలో ఊదినప్పుడు ఉంచబడినటువంటి మనుషుని యొక్క ఆత్మ అది దీపం వలె ఉండి మనలో ఉన్నటువంటి అంతరంగంలోని ఆలోచనలన్నిటినీ కూడా శోధించి అది దేవుని సంబంధంగా మనం ఎటువంటి వారంగా ఉన్నామో మనకు తెలియపరచడానికి పనికి రాగలిగినటువంటి ఆయుధంగా లేక సాధనంగా దేవుడు ఉంచున్నాడు. దాని తర్వాత చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ, ఇక్కడ పెద్ద అచ్చుతోడు వేయబడి ఉన్నది చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. కనుక దేవుని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. కనుక దేవుని ఆత్మ మనలో ఉంచబడినటువంటి ఆత్మతోటి సంబంధము సహవాసత కలిగి ఉండగలగటానికి, దేవుని అంశాలను మనకు తెలియపరచబడటానికి, మనం గ్రహించగలగటానికి, స్వీకరించగలగటానికి దేవుడు జీవ వాయువులను మనలో ఊదినప్పుడు ఉంచబడినటువంటి ఇది చేయబడిన భాగము
అది ఆత్మ. దాని తర్వాత 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనూ ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. కనుక మనలో ఉన్నటువంటి సంగతులు మన ఆత్మకు తెలియగలవు. అంటే మన అంతరంగంలో జరుగుతున్నటువంటి ఆలోచనలు, తలంపులు, వాటి ప్రభావం ద్వారా మన ప్రాణంలో జరిగేటువంటి మార్పులు, ఆ మార్పులకు ఆధారంగా మన శరీరం ప్రవర్తించే తీరు, ఇవన్నీ కూడా మనుషులలో ఉన్నటువంటి ఆత్మకు తెలిసిగా ఉంటాయి. ఎందుకంటే అవి అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలకు ఆధారభూతమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలియను. కనుక దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలియను కాబట్టే ఆయన మనకు అన్నిటిని తెలియపరచగలగటానికి, ఆ తెలియపరిచినప్పుడు మనం వాటిని గ్రహించటానికి అనువుగా ఉండే విధంగా మనలో ఉంచబడినటువంటి ఆత్మ పనిచేసేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత చూస్తే 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ ఉన్నాడు. ఒక శరీరంతో పురుషుడు స్త్రీ కలిసినప్పుడు వారు ఒక శరీరంగా ఎంచబడుతున్నారని వ్రాయబడినది. అలాగే ఎవరైనా క్రీస్తుతో కూడా కలుసుకున్నట్లయితే వారు ఏకాత్మయ్య ఉన్నాడు. కనుక మనం దేవునితోటి లేక క్రీస్తుతోటి ఆత్మతోటి మన సంబంధం ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైనదిగా ఉన్నది. ఎందుకనగా మరి సమస్తమైనటువంటి ఆత్మలకు తండ్రి యగు దేవా అని మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లుగా ఎవరైనా ఆయనతో కలుసుకుని ఎడల, క్రీస్తుతో కలుసుకుని ఎడల వాడు ఏకాత్మయ అయ్యున్నాడు. ఈ విధంగా దేవుని వాక్యంలో చూస్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మనుష్యుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ రెండు వేరువేరుగా ఉన్నాయని, దేవుని ఆత్మ మనుషుని ఆత్మతో సంబంధం కలిగి దేవుని విషయాలను తెలియపరచడానికి అనువుగా ఉండే విధంగా దేవుడు జీవవాయువులను మనుషునిలో ఊదినప్పుడు జరిగించినటువంటి గొప్ప కార్యమని, అందుచేత మనిషి ఒక్కడు మాత్రమే ఈ లోకంలో ఉంటున్నప్పటికీ అతనిలో భాగమైనటువంటి ఆత్మ పరలోకంలో ఉన్న ఆత్మ అయినటువంటి దేవుని యొక్క అంశాలను చూడగలిగే విధంగా ఉన్నది. అదే విషయాన్ని మనం యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. కనుక మనలో ఉంచబడినటువంటి ఆత్మను బట్టి మరలా దేవుని యొక్క ఆత్మ మన మీద ఊదబడినప్పుడు మనము వెలిగించబడి దేవుని విషయాలతో సంబంధం కలిగి సహవాసత కలిగి ఉండే విధంగా చేయబడుటకు ఆయన మన అంతరంగంలో జీవాత్మను ఉంచి ఉన్నాడు. కనుక ఇక్కడ ఈరోజు భాగంలో మనుషునిలో ఉంచబడినటువంటి ఆత్మ వేరైనటువంటిదని, ఆ ఆత్మ దేవుని ఆత్మతోటి సంబంధంలోనికి రాగలదని, ఆయన మనల్ని తాకినప్పుడు, వెలిగించినప్పుడు, లేక మనలను జీవింప చేసినప్పుడు ఆత్మ సంబంధంగా, లేక ఒకడు క్రొత్తగా జన్మించుట అనగా ఆయన పైనుంచి మన మీదకి ఊపిరి ఊది మనలో ఉన్నటువంటి ఆత్మను వెలిగించి ఆయనను చూడగలిగేటట్లుగా, అర్థం చేసుకోగలిగేటట్లుగా చేసిన తర్వాత మనతో కలిగి ఉండేటువంటి సంబంధము సహవాసతలో ఆ వివేచన కలిగి మనం జీవించగలిగేటట్లుగా దేవుడు మన పక్షంగా చేయగలడు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటేనే తర్వాత ఈ శీర్షికలు, ఈ వరుస క్రమంలో లేక ఈ సరణిలో మనము ముందుకు చూడబోయేటువంటి అనేక భాగాలలో ఈ తేడాను గమనించినప్పుడు మనము అనేక విషయాలు చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలు, మనం చదివినటువంటి ఈ వచనాలన్నీ కూడా మన గమనంలో ఉన్నట్లయితే చక్కగా మన యొక్క ముందుకు సాగించబోయేటువంటి ధ్యాన సమయంలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చక్కగా మనము ధ్యానించి వాటిలో ఉన్న మర్మాన్ని మనం గ్రహికొని ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని పొందుదాం కాక. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దేవుని ఆత్మ, మాలో ఉంచబడినటువంటి ఆత్మ, వీటిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మేము చూడగలిగి సరైన విధంగా అర్థం చేసుకుని ముందుకు సాగగలుగుటకు
మా జీవితాలలో మీరు కోరుతున్నటువంటి ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా మాలో ఉన్న ఆత్మ వెలిగించబడటం మాత్రమే కాక ఆయన మాలో జీవించట అనేటువంటి అనుభవంలోనికి రాగలిగి జీవించటకు మాకు కృప చూపించండి. ఈ వాక్యమును మా కొరకే ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.